నువ్వు రిజిస్టర్ అయినందుకు ఐఎమ్ హ్యాపీ. కానీ నువ్వు సీరియసే కదా విక్రమ్? నిషా చెప్పిందిలే నీ గురించి. పెద్ద ఫ్లర్ట్ అంటగా. కుకింగ్ నేర్పిస్తావని చెప్పి ఎప్పుడూ అమ్మాయిలతో కిచెన్లో ఉంటావుంటగా. చూడండి, మీ క్లయింట్ చెప్పిన మాటలని నమ్మి నన్ను జడ్జ్ చేయబాకండి. అయినా నాకు కూడా ఇక్కడ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరకచ్చు కదా. నా రేంజ్కి ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక లాయరు. అలా కాదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే, ఏదో సరదాగా అన్నాను. అంతా బానే ఉంది కానీ ఒక మంచి మందు సెటప్ ఉండుంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మాట్లాడుకోవచ్చు. అప్పుడే కదరా నిజాల బయటకు వచ్చేది. ఇట్ బి ఫన్ టు గో హై అండ్ టాక్ టు చిక్స్, యు నో, జస్ట్ టు ఓపెన్ అప్. నిజంగా కంపానియన్ కోసం వెతికే వాళ్ళకిది, నీలాంటి డెస్పోస్ కి కాదు. ఇడియట్. హౌ డేర్ షీరా, యువర్ ఫ్యూచర్ స్పోస్ కాల్డ్ మీ డెస్పోరా. ఐ కాంట్ టేక్ దిస్ షిట్. వెళ్ళిపోదాం. కార్ స్టార్ట్ చేసి కొంచెం ఏసీ ఆన్ చేయి. డన్. ఎలా కనబడుతున్నాంట్రా డ్రైవర్ రా? ఇక్కడ చూడు. నిజాయితీ, నమ్మకం, ప్రేమ ఒక రిలేషన్షిప్ లో చాలా అవసరం. పెళ్లి 4 మంత్రాలు చదివితే అయిపోతుంది, కానీ ఆ పెళ్లి నిలవాలంటే వాళ్ళకి కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. వాటికి ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. విన్నావా? కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ అంటే అసలు వాటికి నీకేమైనా సంబంధం ఉందా? కనీసం దాని స్పెల్లింగ్ అని వచ్చా? మనకెందుకురా, హ్యాపీగా వెళ్ళిపోయి చిల్లు పేరు కొడదాందా. అయినా నీకు ఇంకో బ్రేకప్ అవసరమా? మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడొచ్చు. పోరా. ఇగో. ఎక్స్క్యూజ్ మీ పవి, హీ వాంట్స్ టు టాక్. హాయ్, నేను మీ అందరిలాగా సెపరేటెడ్, డివోర్స్డ్, వాటెవర్ యూ కాల్ ఇట్. మీకు విషయం తెలుసా? పవి నా వైఫ్కి డివోర్స్ లాయర్. సారీ, నా ఎక్స్ వైఫ్ నిషా. నేను ఒకప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా మీరు నమ్మరు. నిజానికి స్నేహానికి ప్రేమకి మధ్యలో ఒక చిన్న గీత ఉంటుంది. ఆ గీత దాటితేనే ఒక కొత్త ప్రపంచం. పెళ్లి చేసుకునే ప్రెషర్లో నిషా నేను ఆ గీత దాటాలనుకున్నాం, దాటలేకపోయాం. అది పాపం తన తప్పు కాదు. నిషా ఒక అమాయకురాలు. తనవి జస్ట్ చిన్న చిన్న కోరికలు అంతే. కలిసి కూర్చుని కాఫీ తాగటం, చేతులు పట్టుకొని లాంగ్ వాక్స్కి వెళ్ళటం, థియేటర్లో సినిమాలు చూడటం, అంతకు మించి కొంచెం ప్రేమ అంతే. అది నిజంగా నేను ఇవ్వలేకపోయాను. నేను నా సొంత ప్రపంచంలోనే ఉండిపోయాను, బయటికి రాలేకపోయాను, వర్క్లో బిజీ అయిపోయాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది. నా సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీకి తను అడ్జస్ట్ అవ్వలేకపోయింది. అయినా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటారు చెప్పండి? సినిమాల్లో తప్ప. జీవితంలో నిజంగా నాలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. చూడండి, నేను ఒక షెఫ్ని. ప్రపంచంలో అన్ని వృత్తుల్లో ఎక్కువ ఫెయిల్ అయ్యేది వంటవాళ్లే. కానీ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ బాగా చేయగలననే నమ్మకంతో ట్రై చేస్తూ ఉంటాం. నేను కూడా అంతే, ప్రేమలో కూడా. ఒక రిలేషన్షిప్ నుంచి బయటికి రావటం చాలా కష్టం. దాన్ని దాటి మరొకరితో ముందుకెళ్ళటం అనేది ఇంకా కష్టం. ఆ ప్రయత్నంలో మాకు చేయూతనివ్వటానికి ఈ రీసెట్ని స్థాపించినందుకు నా జోహార్లు పవి. హాయ్. హాయ్.
సో ఏంటి వాళ్ళ థెరపీ. థెరపీయా? కమ్ జాయిన్ us. ఓకే. Hi guys and welcome Miss Mitra. Mitra ma'am is a world-renowned therapist. Life లో ఎన్నో ప్రాబ్లమ్స్ తో నార్మల్ లైఫ్ లీడ్ చేయలేకపోతున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ లో మార్పులు తీసుకురావటంలో షీస్ అన్ ఎక్స్పర్ట్ అండ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ హర్ హియర్. వీఆర్ రియలీ ఆనర్డ్ మ్యామ్. ప్లీజ్. హాయ్ గైస్, మిమ్మల్ని నేను అసలుకి చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. యునో, ఫర్ టేకింగ్ సచ్ అ బోల్డ్ అండ్ అ పాజిటివ్ స్టెప్. మనము ఒక సైకాట్రిస్ట్ కు వెళ్ళినా లేదా థెరపిస్ట్ కు వెళ్ళినా మన కల్చర్ లో మనల్ని కొంచెం వియర్డ్ గా చూస్తారు. లైక్ వీఆర్ కైండ్ ఆఫ్ కుకు, యునో. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఇందులో తప్పే లేదు. ఒక్కోసారి మనకి తెలియకుండానే సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎస్, మెంటల్ హెల్త్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ హ్యాస్ టు బీ అ ప్రయారిటీ. మీ మెంటల్ హెల్త్ మీకు చాలా అవసరం. మీరు సంతోషంగా ఉంటేనే ఇంకొకల్ని సంతోషంగా ఉంచగలరు. ఇట్స్ ఓకే టు నాట్ టు బీ ఓకే. నన్ ఆఫ్ us are perfect. We are all perfectly imperfect. Let's share our stories. Open our hearts. Ready for the journey, guys? Because I am. Dowry harassment, physical, mental and sexual harassment కి విక్టిమ్ అయ్యాను. అందరు అడ్జస్ట్ అవ్వమని చెప్పారు. సొసైటీ, ఫ్యామిలీ, అది ఇది అని. ఇంకొక రోజు నా వల్ల కాలేదు. డిసైడ్ అయిపోయాను. అతని మీద కేసు ఫైల్ చేసి డివోర్స్ తీసుకున్నాను. మేము సెపరేట్ అయ్యి 6 years అవుతుంది. ఇప్పుడు తను అబ్రాడ్లో ఉంది. కానీ నాకే చాలా టైం పట్టింది అందులోంచి బయటికి రావడానికి. అతనికి ఒక ఎఫైర్ ఉంది, అది కూడా నా ఫ్రెండ్తోనే. నేను తను ఎంత హ్యాపీగా ఉంచడానికి ట్రై చేసినా ఎప్పుడేదో బ్లేమ్ చేస్తూ ఉండేది. లైఫ్లో ఎప్పుడు బెటర్ ఆప్షన్స్ కావాలనేది. అందుకే ఒకరోజు నాకన్నా నా బాస్ బెటర్ ఆప్షన్ ఉంది. ఒక మనిషిని అంత ఇష్టపడి ప్రేమించిన తర్వాత మన లైఫ్, మన ఎమోషన్స్, అందుకే మ్యూచువల్ డివోర్స్కి అప్లై చేశాం. కానీ తను కంపెన్సేషన్ కావాలంది. నేను ఇవ్వనన్నాను. జైలుకైనా వెళ్తాను, కానీ నేను చెయ్యని తప్పు డబ్బు ఇవ్వకూడదు అనుకున్నాను. రైట్, నువ్వే. వెల్, పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉండింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. నేను తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదో లేకపోతే తనే నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందో తెలియదు, కానీ అలా జరిగిపోయింది. ఇప్పటికీ ఫ్రీ అండ్ హ్యాపీగా తిరిగే భార్యాభర్తలను చూస్తుంటే ఐ గెట్ ఎ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఎ ఫెయిలియర్, ఐఎమ్ ఎ డిజాస్టర్ యాక్చువల్లీ. అంత లేదు, కలలేదు పడింది యాక్చువల్లీ. ఇట్స్ ఓకే. ఎంగేజ్మెంట్ రింగ్ అయిపోయింది, వెడ్డింగ్ రింగ్ అయిపోయింది, ఇప్పుడు సఫరింగ్ కూడా అయిపోయింది. పిశాచ్ అది. యా, ఫుడ్ బాగుంది కదా. హాయ్, మే ఐ? షూర్, ఇట్స్ హాట్. ఈ బార్బిక్యూ ఐడియా బాగుంది, థ్యాంక్స్. నీకు తెలుసా, ఈ బార్బిక్యూ మన నాగరికతకి నాంది. యా, బార్బిక్యూ ఇస్ ద రూట్ ఆఫ్ అవర్ సివిలైజేషన్. అవును, ఇనవే కరెక్టే కదా. అవును, కోతుల్లా ఉన్నప్పుడు
ఆదిమానవులు ఇలాగేగా తిన్నారు. మనిషి కోతి నుంచి వచ్చాడని అంటానికి బార్బిక్యూ ఓ పెద్ద ప్రూఫ్. మనలో కోతి ఇంకా ఉన్నాడు. మనలోనా? సరే, నాలోనే. ఏంటి? ట్రై చేయి, సూపర్గా ఉంటుంది. విక్రమ్, ఫుడ్ అదిరిపోయింది. థ్యాంక్స్. అయినా లైఫ్లో దీనికి మించి ఇంకేం కావాలి చెప్పు? కొంచెం ప్రేమ, ఇలా కొంచెం మంచి ఫుడ్. యా. అవును, దీన్ని ఎలా కాలుస్తారో తెలుసా? ఈ మంటని లో అండ్ స్లో అంటారు. ఓ, అచ్చన్న జీవితంలోనే. అప్పుడు కంట్రోల్ తీసుకో, నచ్చినట్టు చేసుకో, నీ చేతుల్లోనే ఉంది. అదే ట్రై చేస్తున్నాను కదా. నిషా చెప్పింది కరెక్టే, ఫ్లర్టే వీడు. ఏంటి? ఏం లేదు. పవి నిన్న ఒకటి అడగొచ్చా? నువ్వు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నావు? ఇప్పుడు అదంతా అవసరమా? రీసెట్లో తింటున్నప్పుడు మాట్లాడకూడదని రూల్ ఏమైనా ఉందా? ఫుడ్ ఇస్ ద సాల్ట్ ఆఫ్ కాన్వర్సేషన్ అంటారు, తెలుసా? ఇట్స్ వెరీ ఫనీ. నువ్వు నీ డైలాగులు. పవి, సరదాగా అడుగుతున్నాను. ఎలాంటి అబ్బాయి కావాలి నీకు? ఫస్ట్ తక్కువ మాట్లాడాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ బార్బెక్యూ మీద బోల్డ్ అని లెక్చర్లు ఇచ్చి నా ప్లేట్లో ఉప్పు వేయటం మర్చిపోకూడదు. అయ్యా, సారీ. ఫుడ్ ఇస్ ఎ సాల్ట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ అంట, సాల్టే లేదు.